శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమైన పారిశ్రామిక పేరుగాంచిన ఆముదాల వలస సహకార చక్కెర కర్మాగారాన్ని స్థానిక రైతులు మరియు షేర్ హోల్డర్స్ తో కలిసి కర్మాగారం వద్ద జనసేన పార్టీ ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు గలం వినిపించారు. ఈ సందర్భంగా పేడాడ రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా 25,000 మంది ప్రత్యక్షంగానూ మరియు పరోక్షంగానూ ఉపాధి మరియు లబ్ధి పొందుతున్న ఈ ఆముదాల వలస సహకార చక్కెర కర్మాగారాన్ని మూతపడేటట్లుగా చేసి జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని పోయారు. ప్రతిసారి ఈ చక్కెర కర్మాగారాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సభాపతి తమ్మినేని సీతారాం కేవలం ఎన్నికల హామీకి వాడుకొని ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2 ప్రధాన నదుల మధ్య ఉన్న ఆముదాల వలస నియోజకవర్గంలో ఉన్న ఈ చక్కెర కర్మాగారానికి అధిక దిగుబడి అందించే విధంగా స్థానిక రైతులు చెరుకు పండించేందుకు సిద్ధంగా ఉన్నారని, వనరులు ఉండి కూడా కర్మాగారం మూసివేయడంతో రైతులకు మేలు జరగడం లేదని అన్నారు. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చక్కెర కర్మాగారం ముగిసిపోయిన అధ్యాయమని వర్ణిస్తూ రైతుల కష్టాలను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ముగిసిపోయిన అధ్యాయం కాదని, చక్కెర కర్మాగారం తెరిపించేందుకు అన్ని విధాల జనసేన పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని, ఈ చక్కెర కర్మాగారం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అందించేందుకు రానున్న జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలి.